మరో 3000 కోట్లు అప్పు చేసిరంట. మళ్ళీ ఆర్బీఐ నుంచి పొందేందుకు చర్యలు. 8 నెలల్లో 35,000 కోట్ల బాకీ. బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా 62,012 కోట్ల రుణం. ఇప్పటికే 8 నెలలు తెచ్చిరు, 35,000 కోట్లు తెచ్చిరు. రీసెంట్గా 3,000 కోట్లు తెచ్చిరు. చెప్తున్నా కదా, కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి, రైతు బంధు లాంటి స్కీములు ఇచ్చుకుంటా, ముసలోళ్ళ 200 పింఛన్ నుంచి 2,000 పింఛన్ చేసి, కళ్యాణ లక్ష్మి 1,16,000 చేసి, రకరకాల మిషన్ భగీరథ లాంటి స్కీమ్ తెచ్చి, మిషన్ కాకతీయ లాంటి, కాళేశ్వరం లాంటి మరి కాకతీయ లాంటి చెరువులని ఇవన్నీ అది చేసి పూడిక తీపిచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఆయన 10 ఏళ్లలో చేసింది 4,70,000 కోట్లు. రేవంత్ రెడ్డి వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల రూపాయి మందం పనిచేయలే అభివృద్ధి కార్యక్రమం. రూపాయి మందం ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమం ముందుకు పడలే. ఇప్పటికీ అయినటువంటి అప్పు 35,000 కోట్లు. ఇప్పటిదాకా అయినటువంటి అప్పు. ఈయన 5 ఏళ్లలో కమ్సే కమ్ 5 లక్షల కోట్ల అప్పు చేసిపోతాడు. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు ఏలి 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఏలి 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు అదనంగా. అంటే అవి ఒక 4.5, ఇవి ఒక 5, 9.5 లక్షల కోట్లు అవుతుంది. అప్పుడు 9,50,000 కోట్ల అప్పు ఈయన దిగిపోయిన నాటికి అవుతుంది. పోనీ ఏమైనా మళ్ళీ పని చేస్తాడా అంటే ఏముండదు. ఆయన మంత్రులు దోసుకోవడం, సంచులు పట్టుకొని, ఈయన బ్యాచ్ దోసుకోవడం, ఈయన ఢిల్లీకి మోసుకపోవడం, ఈ కార్యక్రమాలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది కరిగేది ఏమీ ఉండదు. ఏం ఒరగ పెట్టేది ఉండదు. ఇప్పుడు చెప్తున్నా కదా, అదేదో ఫ్యూచర్ సిటీ, ఇదేదో సిటీ, ఈ సిటీల పేర్ల మీద డ్రామాలు చేస్తాడు. ఆ ఫ్యూచర్ సిటీ అని ప్రకటిస్తున్నాడు కదా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు మొత్తము ఆయనకు సంబంధించిన వాళ్ళు, లేకుంటే కమ్మ సామాజిక వర్గం వీళ్ళందరూ వచ్చి దిగిపోవాలి, భూములు కొనుక్కోవాలి. అమరావతిలో ఏ విధంగా అయితే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మొత్తము ఏదైతే కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కొనుక్కొని ఏ విధంగా అయితే ఒక సామాజిక వర్గం లాభపడిందో, సేమ్ అట్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలాంటి కార్యక్రమం చేస్తేందుకు తెరలేపినట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ఎందుకు మరి ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు హైదరాబాద్ను ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకపో, ఇంకా స్మార్ట్ సిటీగా మార్చు, ఇంకా ప్రయాణాన్ని సులువుతరం చేయి. ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు, ఇంకా దాన్ని క్లియర్ చేయండి. అట్లాంటివి చేయకుండా ఎందుకు కొత్త సిటీని నిర్మిస్తా అంటున్నాడు? ఎందుకంటే అక్కడ ఈ దందా వ్యవహారం అంతా దాని చుట్టుముట్టున్నది కాబట్టి. ఆయన వచ్చిందే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆయన చెప్పుకుడుగా స్వయంగా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేశాను నేను అని చెప్పి. సో అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొత్త సిటీ కడతా అని చెప్పేసి ముచ్చర్లలో 30,000 కోట్లు, 30,000 ఎకరాలు కావాలని ఈ దుకాణం ఒకటి స్టార్ట్ చేసిండు. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఈ 3,000 కోట్లు వారానికి 3,000 కోట్లు, 4,000 కోట్లు తెచ్చి ఈ అయిపోయే లోపల ఒక 5 లక్షల కోట్లు అప్పు చేస్తాడు రాష్ట్రానికి. సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఇది ఏం చేయడం మళ్ళా? ఈ పింఛన్ 4,000 పెరగదు, 2,000 నుంచి. ఆ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం రాదు. ఆ కాళేశ్వరాన్ని నడిపియాడు, కరెంటు బిల్లులు అని చెప్పాడు, ఏమీ ఉండదు. మొత్తం అంతా ఉట్టిదే ముచ్చట. ఏదో చేస్తున్నట్టు ఈ పేపర్లు ఉంటాయి కదా, ఈ బ్రోకర్ పేపర్లు, ఈ బ్రోకర్ పేపర్లకు వార్తలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మంచిగా అద్భుతంగా డబ్బులు కమాయిస్తూ ఉంటారు. ఒక్కడొక్కటి నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డి అధికారం దిగిపోయే లోపల ఒక్కొక్క పేపర్ కమ్సే కమ్ ఒక 100 కోట్ల నుంచి 200 కోట్లు కమాయిస్తుంది ప్రభుత్వ యార్డ్ల పేర్ల మీదనే. చూడండి మీరు.